అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉషాస్ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పలావ్. ఇలా పొడి పొడులాడుతూ టేస్టీగా గుమగుమలాడుతూ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అందుకోసం 1 గ్లాస్ రైస్ తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసి 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక హోల్ బిర్యానీ మసాలా వేసేయండి. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ ఇందులోనే పొడుగుగా కట్ చేసుకున్న ఆనియన్, ఇలా నేను పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాను. 3 లేదా 4 మిర్చి సగంగా కట్ చేసుకొని వేసుకోండి. మిర్చి ఇలా కట్ చేసుకోవడం వల్ల స్పైస్ అనేది ఎక్కువ రాదు. పిల్లలు ఎవరైనా తినాలనుకున్నా ఈజీగా తినేయచ్చు. 5 లేదా 6 జీడిపప్పు తీసుకొని సగంగా కట్ చేసి ఇందులో వేసేయండి. ఇప్పుడు ఇందులోనే స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, క్యాలీఫ్లవర్, మీకు తోచిన వెజిటేబుల్స్, మీకు సరిపడిన వెజిటేబుల్స్ వేసి బాగా కలపండి. ఇందులో ఆలు కూడా యాడ్ చేయొచ్చండి. ఆలు యాడ్ చేయడం వల్ల కూడా టేస్ట్ బాగా ఉంటుంది. నేను ఇది సలాడ్లోకి ఆలు అనేది యాడ్ చేశాను. ఇలా బాగా కలిపాక 2 రెమ్మల కరివేపాకు వేసి కలిపి మూత పెట్టేయండి. ఇది 5 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు మూత తీసి 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఇలా 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇందులో టమాటో వేయండి. సన్నగా కట్ చేసుకున్న టమాటో వేయండి. అలానే ఇలా కలపడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, అప్పుడే వెజిటేబుల్స్ అనేది బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా కలపండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఏం మసాలాలు వాడకుండా రైస్ చేయడం వల్ల పిల్లలు కూడా చాలా బాగా తింటారు. అండ్ హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్ అయినా చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా మొత్తం ఫినిష్ చేసేస్తారు. ఇలా రైస్ వేసుకొని, మనం నానబెట్టిన రైస్ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఇందులోనే గ్రీన్ పీస్ యాడ్ చేయండి. గ్రీన్ పీస్ ఆప్షన్ అండి. ఇది వేయడం వల్ల టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఇందులోనే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపేయండి. ఈ ప్రాసెస్ అనేది లో ఫ్లేమ్లో చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగినంత ఉప్పు వేసి బాగా కలిపేయండి. ఉప్పు వేసి కలిపాక మూత పెట్టుకొని 15 లేదా 20 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రైస్ అనేది బాయిల్ అయ్యాక అలానే మూత ఓపెన్ చేయకుండా 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి. టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, పలావ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు సలాడ్ కోసం అదే అండి, మిల్ మేకర్ సలాడ్ కోసం స్టవ్ మీద బౌల్ తీసుకుని వాటర్ వేసుకోండి. వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. వాటర్ అనేది బాయిల్ అయ్యాక ఇందులో మిల్ మేకర్ వేసేసుకోండి. ఇలా ఒక్క మిల్ మేకర్ వేసుకొని బాయిల్ చేసి ఈ మిల్ మేకర్ అనేది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 4 లేదా 5 టమాటో కట్ చేసుకొని అందులో హోల్ బిర్యానీ మసాలా వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ గీ, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే 1/2 టేబుల్ స్పూన్ జీరా, సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్, 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా కలపండి. ఇలా చేయండి. గ్రేవీ అనేది పలావ్లోకి చాలా బాగుంటుంది. పలావ్ ఒక్కటి తినలేము అన్నవాళ్ళు ఇలా చేసుకోండి. ఇందులో జీడిపప్పు కూడా వేయడం వల్ల టేస్ట్ అనేది పెరుగుతుంది. నేను ఇందాక బిర్యానీ మసాలాలో బిర్యానీ ఆకు అనేది వేయలేదు, అందుకని ఇప్పుడు వేసాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టమాటో వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మసాలా ఘాటు అనేది వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 100 గ్రామ్స్ కర్డ్ అనేది బాగా చిలికి వేసేయండి. చిలికి వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది. ఇందులో 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలానే చిటికెడు పసుపు. ఇప్పుడు ఇందులో మనం మసాలా వేసుకోవాలండి, ఎందుకంటే మనం పలావ్లో మసాలా యూస్ చేయలేదు కాబట్టి ఇందులో మసాలా వేసుకోవాలి. పసుపు వేసి ఇలా బాగా కలపండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా అండ్ కొంచెం
బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోండి. మీకు ఇందులోనే కావాలంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేయండి, టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇలా ఇది కుక్ అయ్యాక వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేశాను. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల మంచి అరోమా అనేది వస్తుంది. ఇలా మూత పెట్టేసి 5 to 8 minutes కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్ వేసి బాగా కలపండి. నేను టేస్ట్ మరింత పెరగడానికి ఇందులోనే సపరేట్గా బాయిల్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ వేసి బాగా కలిపాను. అండ్ ఇది కూడా బాగా బాయిల్ చేసుకోండి. అండ్ ఇంకా టేస్ట్ పెరగాలి అంటే నేను ఇలా పక్కన బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసి బాగా కలిపాను. ఆలు వేయడం వల్ల టేస్ట్ అనేది కూడా మరింత పెరుగుతుంది. ఆలు అనేది ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోండి. ఇలా నేను పసుపు సాల్ట్ వేసి ఆలూస్ అనేది బాయిల్ చేసుకున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదండి, పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో. నేను చెప్పే కొలతలతో చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ అనేది కామెంట్ బాక్స్లో చెప్పేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో కాండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీకు ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో చెప్పేయండి. ఇలా ఓపికతో నా ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ అండి. బై బాయ్ ఫ్రెండ్స్.